నల్గొండ మున్సిపల్ సమావేశం వాడివేడిగా సాగింది. మాట పెరిగి వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళింది. ఇతర సభ్యులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. నల్గొండ మున్సిపల్ సాధారణ సమావేశం చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. సమావేశంలో ఎజెండాను చదివి వినిపించిన అనంతరం ఎజెండాలోని అంశాలపై చర్చించే క్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ విలీన గ్రామాల అభివృద్ధి అంశాన్ని లేవనెత్తారు. విలీన గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కేవలం కాంగ్రెస్ సభ్యులు ప్రాతినిధ్యం వహించే వార్డులోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ఆయనకు మద్దతుగా మరో బీజేపీ సభ్యుడు పిల్లి రామరాజు స్పందించి విలీన గ్రామాలు అంటే కేవలం కాంగ్రెస్ సభ్యులు ప్రాతినిధ్యం వహించే గ్రామాలే కాదని ప్రతిపక్ష సభ్యుల వార్డుల పరిధిలో ఉన్న గ్రామాలను కూడా గుర్తుంచుకోవాలని కొంత స్వరాన్ని పెంచి మాట్లాడారు. దీనిపై చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అవకాశం ఇచ్చినప్పుడే సభ్యులు మాట్లాడాలని, ఇతర సభ్యులు మాట్లాడిన దానికి సమాధానం ఇస్తుంటే మధ్యలో లేచి మాట్లాడడం తగదని కొంత తీవ్ర స్వరంతోనే చెప్పడంతో పిల్లి రామరాజు, చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డిల మధ్య మాట పెరిగింది. ఆవేశానికి లోనై ఒకరిపై ఒకరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో కాసేపు సమావేశంలో ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళం నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సమావేశ మందిరం వేడెక్కింది. ఈ దశలో ఇతర సభ్యులు కలగచేసుకుని ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సమావేశంలో వ్యక్తిగత దూషణలు తగదని, దీనిపై ఇరు వర్గాలు సంయమనం పాటించాలని సూచించారు. దీంతో వివాదం సద్దుమణగడంతో చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, ప్రజల అవసరాలే ముఖ్యమని, ఆ కోణంలోనే అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కులమతాలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల వార్డుల్లోనూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఏ వార్డులో ఏ పనులు జరుగుతున్నాయో సోదాహరణంగా వివరించారు. పట్టణంలోని 48 వార్డుల్లోనూ అభివృద్ధి పనులు చేపడతామని, సీరియల్ ప్రకారమే పనులను చేపడుతున్నామని, ఏకకాలంలో అన్ని చోట్ల పనులను ప్రారంభించి పూర్తి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇంజనీర్లు, సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నందున అన్ని పనులను చేపట్టి నాణ్యతతో పూర్తి చేయడం సాధ్యం కాదని, దీనిని సభ్యులు అర్థం చేసుకోవాలని కోరారు. అమృత్ పథకం కింద చేపట్టిన పనుల్లో రాష్ట్రంలోనే అత్యధిక పనులు నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్నాయని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి అధిక నిధులను సాధించి పట్టణంలోని అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కొత్త లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం కూడా చేపడతామని, కానీ అన్ని పనులు రాత్రికి రాత్రే జరిగిపోవు అనే విషయాన్ని సభ్యులు గుర్తుంచుకోవాలన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నుండి మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కేవలం 45 రోజుల క్రితమే అగ్రిమెంట్ జరిగినప్పటికీ అగ్రిమెంట్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు 16 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే తనతో వస్తే జరిగిన సీసీ రోడ్ల నిర్మాణాన్ని చూపిస్తానని అన్నారు. 109 కోట్లతో నల్గొండ పట్టణంలోని లింక్ రోడ్లలో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇందులో ప్రతిపక్ష సభ్యుల వార్డులోని రోడ్లు కూడా ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులు తెలుసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణం చేపడుతున్నాము తప్ప పార్టీలను చూసి కాదని స్పష్టం చేశారు. లాలాయగూడెం నుండి వచ్చే రోడ్డుతో పాటు కతాలగూడెం నుండి మామిళ్లగూడెం వరకు, పాలిటెక్నిక్ కళాశాల నుండి అద్దంకి బైపాస్ వరకు, గొల్లకూడ నుండి అద్దంకి బైపాస్ వరకు ఉన్న రోడ్లను బీటీ రోడ్లుగా మార్చడానికి నిధులు కేటాయించామని, ఇందులో చాలా వరకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల వార్డుల్లో ఉన్న విషయాన్ని సభ్యులు గమనించాలని కోరారు. ఏదైనా అంశంపై పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మాత్రమే సభ్యులు మాట్లాడాలని, ఎలాంటి సమాచారం లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఒక కాంట్రాక్టర్ రోజుకు 500 మీటర్లకు మించి రోడ్డు పని చేయలేరని, అలాంటిది 60 కిలోమీటర్ల రోడ్లను ఒకే రోజు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎన్నో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. గతంలో మున్సిపాలిటీ నిధులను పక్కదారి పట్టించి ఇతర పనులకు వినియోగిస్తుంటే ఎవరూ పట్టించుకోలేదని, ఆ రోజు కూడా ఇలాగే స్పందించి ఉంటే మున్సిపాలిటీ నిధులు పక్కదారి పట్టేవి కాదని అన్నారు. సభ్యులకు ఏవైనా సమస్యలు ఉంటే చైర్మన్ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన పనులను చేపడతామని అన్నారు. తిరిగి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, లైబ్రరీతో పాటు 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. లతీఫ్ సాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణం కోసం 114 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని, త్వరలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న టౌన్ హాల్ స్థానంలో లైబ్రరీ ఏర్పాటుకు టౌన్ హాల్ స్థలాన్ని ఇవ్వాలని స్వయంగా జిల్లా కలెక్టర్ కోరితే తమకు మున్సిపల్ వాహనాల పార్కింగ్ కోసం స్థలం లేదని, అందుకే ఇవ్వలేకపోతున్నామని చెప్పానని, బాలభవన్కు చెందిన 37 గుంటల భూమిని
ప్రత్యామ్నాయం కింద జిల్లా కలెక్టర్ అప్పచెబితే 17 గుంటల టౌన్ హాల్ స్థలాన్ని అప్పగించామని, ఆ విధంగా 20 గుంటల భూమిని అదనంగా సాధించామని చెప్పారు. అందరం కలిసికట్టుగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, తన ఒక్కడితో అభివృద్ధి సాధ్యం కాదని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యక్తిగత విషయాలను తాను ఎన్నడూ బహిరంగపరచలేదని, ఎదుటి వ్యక్తి వ్యక్తిగత విషయాన్ని మాట్లాడడం వల్ల తాను కూడా వ్యక్తిగత విషయాలను బహిరంగపరిచారని అన్నారు. సభ్యులు తమ పార్టీల సిద్ధాంతం ప్రకారం విమర్శలు చేసినా దానిని తాను అర్థం చేసుకోగలుగుతానని, అయినప్పటికీ తాను అందరితో స్నేహపూర్వకంగానే మెలిగానని అన్నారు. తాను తప్పుడు పనులు చేసే వ్యక్తిని కానని, ఒకవేళ తప్పు చేస్తే రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, వైస్ చైర్మన్గా పనిచేశానని, మున్సిపాలిటీలో అన్ని పదవులు అనుభవించానని, ఇంతకంటే తనకు ఎక్కువ అవసరం లేదని, ఎవరితో మాటలు పడాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా ఏ వార్డుల్లోనూ పర్యటించలేదని, కౌన్సిలర్లను గౌరవించడం తనకు తెలుసన్నారు. చివరగా కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ తనకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, తమ ప్రాంత ప్రజలు తమ కుటుంబానికి 4 సార్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారని, ఏ పని చేయకపోతే అన్నిసార్లు తమకు అవకాశం దక్కేది కాదని అన్నారు. 2012 నుండి నేటి వరకు విలీన గ్రామాల పరిస్థితి అలాగే ఉందని, 100 కోట్లు తెచ్చామని చెబుతున్నప్పటికీ ఆశించిన అభివృద్ధి జరగడం లేదన్నారు. గెలిచిన ప్రతి కౌన్సిలర్ కూడా ప్రజలకు ఏదో చేయాలని కోరుకుంటాడని, తాను కూడా అదే కోణంలో మాట్లాడను తప్ప అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు సమస్యలపై నిలదీసి ఉంటే తామంతా అండగా ఉండేవారమని, ఈ విషయంలో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. స్ట్రీట్ వెండర్లను కొందరు వేధిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ కొందరు వీధి వ్యాపారులు కేటాయించిన ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారని, ఇది ప్రజలకే ఇబ్బందికరంగా మారుతోందని చెప్పారు. తిరిగి కౌన్సిలర్ పిల్లి రామరాజు మాట్లాడుతూ 2-3 గంటల పాటు వీధుల్లో వ్యాపారం చేసుకునే వారిని వేధించకుండా వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం తనకు లేదని, చేసిన సహాయాన్ని తనను అవమానపరిచే రీతిలో వెల్లడించడం తనకు బాధ కలిగించిందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టిన విషయం తెలిసే అందులో జోక్యం చేసుకుని తనకు సహాయం చేశారని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కౌన్సిల్ సభ్యులకు మిగిలిన 2 నెలల కాలంలో సమానంగా అవకాశాలు కల్పించేలా చైర్మన్ చొరవ చూపాలని కోరారు. అనంతరం ఎజెండాలోని అంశాలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ఈఈ రాములుతో పాటు ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. రైతు బజార్ల 18 కోర్సులతోటి ఎవరైతే నిరుద్యోగులు అన్ని కుల మతాలకు ఎందుకంటే స్కిల్ అనేది ఉంటేనే ఇవాళ ఉద్యోగం దొరుకుతున్న పరిస్థితి. కంప్యూటర్ ఉంది, బైండింగ్ ఉంది, బైక్ మ్యాన్ ఉంది, కార్ మెకానిక్ అన్నీ నేర్పిస్తుంది. అవి కూడా ఓపెన్ ఉంది. మళ్ళొక 300 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మేము డెవలప్ చేసాం. ఓటు అనేది జనం ఇష్టం, నువ్వు నేను చెప్పేసి కాదు. వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే నాన్న ఎవరైతే పెద్దోనైనా కూడా ఉన్న శక్తి ఓటర్కు ఉంది. నేను పార్టీని చూస్తలేదు, మతాలు లేదు, కులం లేదు. బరాబర్ ఇన్నేళ్ళ నల్గొండ చరిత్రలో ఏదైతే లసాబ్ దర్గా అండ్ బ్రహ్మంగారి గుట్ట రెండింటి కూడా 114 కోట్లు అవుతుంది. దాన్ని ఎంత త్వరగా రేపు వచ్చే సీఎం గారితో శంకుస్థాపన చేయాలి. గ్రంథాలయం అడిగింది కలెక్టర్ గారు. ఇదే కలెక్టర్ గారు నిన్న బండి వచ్చి ఎజెండాలు పెట్టకపోతే తను మొన్న వచ్చింది మీటింగ్ రివ్యూ అని. శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎందుకు ఇస్తలేరు టౌన్ హాల్ అంటే, సార్ మేడం మాకున్న వెహికల్ పెట్టుకున్న పార్కింగ్ లేదు. మా గతంలో ఉన్న నాయకులు ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ టీఆర్టీ భవన్ అని, లైన్స్ క్లబ్ అని, ఎస్సీ ఆఫీస్ అని, జిల్లా పరిషత్ అని, ఆడిటోరియం అని, ఇండోర్ స్టేడియం అని ఇచ్చింది. మాకు ప్లేస్ లేదు. 140 బండ్లు అవుతున్నాయి. ఎక్కడ పెట్టుకోవాలంటే బరాబర్ మాకు మీరే చూపారు. మా పక్కన బాగుంది ప్లేస్ ఉంది. ఆ 37 గుంటలు ఇస్తే మీకు 17 గుంటలు ఇస్తాను. 20 గుంటలు ఎక్కువ తీసుకున్నాం పార్కింగ్ కోసం. బరాబర్ మేము కొట్లాడతాం మున్సిపాలిటీ కోసం. ఏ వస్తువు కానీ గతంలో జరిగింది మున్సిపాలిటీ నా ఒక్కంతో మారదు. 45 మంది కలిస్తేనే మారుతుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కులం మొత్తం అని ఇబ్బంది ఉన్నా కూడా మొండిగా 6 గంటలు లేచి ప్రతిరోజు తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? మాకు బాధ్యత. ఎవరో చెప్తారు పార్టీలు కాదు, పార్టీలు ఎక్కడ పార్టీలతో దోస్తాను చేసిన. వ్యక్తిగతంగా తను ఒక మాట నలుగుతుంది, వ్యక్తిగతంగా తీసిన. వ్యక్తిగత విషయం 4 గోడల మధ్యలో బయటికి రావాలంటే వ్యక్తిగత ఫస్ట్ వస్తేనే బయటకు వస్తాడు. మీరు మాట్లాడిన ఒక మాట మాట్లాడి విమర్శిస్తూ తెలుసు, నా గురించి తెలుసుకోకుండా అన్నం ఏంటంటే పార్టీ నీ సిద్ధాంతాన్ని మాట్లాడతావు, దానికి సమాధానం చెప్తాంటున్నా. చెప్పకపోతే నువ్వు తప్పించుకోకపోతే మాట్లాడాలి. నువ్వు తప్పు చేసే వ్యక్తిని కాదు. మా నాయకుడు ఒకరే చెప్పిండు, తప్పు చేసి దాన్ని రాజీనామా చేసిపోతాం. గుర్తుపెట్టుకో, రాజకీయాలు పోటీ కూడా చేయడు. ఇదో పెద్ద శాస్త్ర పదవి, సంస్కారం నాకు పేరుతో రావాలి కానీ అది పదవితో వచ్చే కాదు. నేను కౌన్సిలర్ చేసిన, ఫ్లోర్ లీడర్ చేసిన, వైస్ చైర్మన్ చేసిన, చైర్మన్ చేసిన. రేపు 5తో రిజర్వేషన్ ఏమో నాకు కూడా తెలియదు. బరాబర్ నా భార్యని ఇద్దరం చేసిన కౌన్సిలర్. నేను గొప్ప అని చెప్పుకుంటా. ఇది చాలా నాకు ఇంకా 10 ఏళ్ళు చూసి వేదబత్తు పట్టి వాటితో వీటితో తిట్టించుకోగా వేస్ట్గా ఉండవు. మీ అందరు
సలహాలు తీసుకొని ప్రతి ప్రోగ్రామ్ పైన మేము చెప్తాం. వన్ మ్యాన్ షో కాదు. మేము తీసుకొచ్చి 45 వాళ్ళ కౌన్సిలర్, ఆ వార్డ 45 మంది కౌన్సిలర్ రాజులు, ఆ వార్డ రాజకీయం చేయను 45 వాళ్ళ కౌన్సిలరే రాజు. జనవరి దాకా కౌన్సిలరే. మేము రాలేక కాదు, ఎప్పుడు వచ్చినామా? ఏడాది వచ్చిన సాగుకో పెళ్లికి వచ్చిన తప్పించి మీకు కావాలని పనుల కోసం ఏ పార్టీ ఏ అడగండి. కౌన్సిలర్ కంపల్సరీ చెప్పే వస్తా, అది కూడా మీకు పిలిస్తే వస్తా. రోజు తిరుగుతున్నాం పనులు, మనం పిలిస్తే పోతున్నాం. బరాబర్ లిటరల్ కాలేజీలో పోయినా సిస్టర్ గతంలో కూడా డ్రైన్ తీపించుకున్నా 10 ఫీట్లు. ఇవాళ మళ్ళీ ఒక 10 ఫీట్లు అడిగినా. ఈ వరదంతా 8, 7 వరదంతా దాంట్లోకి పోతుంది. వాళ్ళు మతం చూడలే. సిస్టర్ కూర్చొని 35 లక్షలు పైసా కాంపౌండ్ ఎందుకు పెట్టినాం? హైదరాబాద్ కూడా అది వాళ్ళు ఎవరు ఇవ్వరు. 2000 గజాలు అంటే లెక్కేసుకోండి ఎంత అవుతుంది. నా పరిచయంతో నాకైతే, ఈ పరిచయంతో నీకైతే డెవలప్మెంట్ ప్రతి దగ్గర మీకు చేస్తాం. వ్యక్తిగతంగా ఏదో మున్సిపాలిటీ మీరు అడిగారు పైన బిల్డింగ్ అని ఏమవుతుంది? కౌన్సిల్ హాలు చిన్నగా అవుతుంది, అధికారులు వేరే అధికారులు రావట్లేదు. రెండోది కౌన్సిల్ హాల్ పెట్టుకున్నాం. పైన ఫర్నిచర్ పెట్టింది ఏంటంటే రేపు ఇది పెద్ద మున్సిపాలిటీ, సెలక్షన్ గేట్ మున్సిపాలిటీ. రాష్ట్రం తెలంగాణ 2 మిగిలినాయి సెలక్షన్ గేట్. ఒకటి మైపునగర్, నల్గొండ. మనకు లేదు. నేను నల్లా కనెక్షన్, నేను మీరు ఎట్లా చేస్తున్నారో నేను అంతకన్నా నిధులు ఉండాలి. గత 20 లక్షలు పెట్టిన అభ్యర్థి గారు చెప్తే ఒకటన్నా నెల 5 లక్షలు పెట్టుకోపోదాం. నెల 5 లక్షలు 4 నెలలు పెట్టుకోపోదాం. మీకే ఇస్తుంది ఆ ఛాన్స్. మేము పెడతలేముగా. ఆపి జనవరి పెడతా పెడతలేముగా, ఫండ్స్ లేవని. అందరు తలా అయితే మీరు పెట్టుకోమని చెప్తున్నాం. ఒక కౌన్సిలర్ తప్పు చేసి 45 మందికి వస్తుంది. ఒక చైర్మన్ తప్పు చేసి మొత్తం కౌన్సిల్కి వస్తుంది. మన అందరం కౌన్సిలర్ ఇన్నిసార్లు గెలిచినాం. 3 సార్లు గెలిచినాం, 2 సార్లు గెలిచిన ఉండరు. గెలిచిందంటే అంతో ఇంత పని చేస్తేనే గెలుస్తారు. డెవలప్మెంట్ నడుస్తుంది, ఫండ్స్ వచ్చినాయి, మీకు కావాల్సిన విషయాన్ని అడగండి. దాన్ని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ పని ఎట్లా చేయాలో డిస్కషన్ పెడదాం, మాట్లాడదాం. ఫ్లోర్ లీడర్ మీటింగ్ పెడతారు. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో చేయమంటే చేస్తారు. అంతేగాని మీ దాంట్లోనే చేసుకుంటారు. కాంగ్రెస్ దాంట్లోనే పని అవుతుంది, ఇంకో దగ్గర పని చేయట్లేదు. ఇట్లా మాట్లాడకండి. మీకే సమస్యలు ఉంటే తీసుకురాని చైర్మన్ తో డిస్కస్ చేద్దాం, కూర్చుందాం, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ ఉందో పని చేపిద్దాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు అవసరం లేదు. మున్సిపల్ కౌన్సిలర్గా నేను, నా కుటుంబం కూడా 4 సార్లు నా ప్రాంత ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడు కూడా ఓడిపోకుండా గెలిచిన అంటే మీరు కూడా ఆలోచన చేసుకొని. ఒకటి ముఖ్యంగా 20 సంవత్సరాలు, ఇప్పుడు అధికారం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా ఈ నల్గొండ పట్టణంలో అనేక సమస్యలు, రోడ్డు సమస్యలు, అదేవిధంగా వాటర్ సమస్య, విలీన గ్రామాల పరిస్థితి 2012 నుంచి చూస్తే ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినా విలీన గ్రామాల పరిస్థితి అదే ఉంది. మేము ఎంతసేపు ఉన్నా మీరు 100 కోట్లు వచ్చినాయని చెప్పేసి గత పాలకులు చెప్పి వార్డు కోటి రూపాయలు పెడతాము, వార్డు కోటి రూపాయలు పెడతామని చెప్పేసి చెప్పారు. ప్రతి కౌన్సిలర్కి ఏముంటుంది? మనం 5 సంవత్సరాలు గెలిచినాం, ప్రజలకు చేయాలి, సేవ చేయాలి, మళ్ళీ గెలవాలని ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి మేము అన్ని వాళ్ళని అభివృద్ధి జరగాలని కోరుకున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ఏ అడ్డుపడే పరిస్థితి లేదు. కానీ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కారం ఎప్పుడు చేస్తున్నా అంటున్నారు. మీరు అప్పుడే నిలదీసి కొట్లాడితే మరి మీ వెనకాల మేము ఉన్నాం కదా అని ఒకసారి మీద ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నా. అదేవిధంగా ఈ ప్రకాశం బాధకు సంబంధించి మరి ఏదైతే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకు మనమే ఇచ్చినాము, ఇప్పుడు వీళ్ళని కౌన్సిలర్ పోయి బెదిరించే పరిస్థితి. మరి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పక్కన ఇడ్లీ బండి కానీ, అదేవిధంగా సోడా బండి కానీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. చాలామంది చాలా సందర్భాల్లో మా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు. కౌన్సిలర్ అక్కడికి వెళ్ళి మరి బెదిరించడం, వ్యాపారం చేసుకునే వాళ్ళు కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని మీ దృష్టికి కూడా తీసుకొచ్చి దీన్ని వెంటనే అధికారులు జోక్యం చేసుకొని, ఎందుకంటే మొత్తము నల్గొండ పట్టణంలో ఎక్కడైనా స్ట్రీట్ వెండర్స్ రోడ్ల మీద ఇప్పుడు ప్రకాశం బాగా ఉంది. మనకి ఎంత ట్రాఫిక్ సమస్య కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఆ పరిష్కారం కాదు. వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళకు మనము కల్పించినప్పుడు, ఇలా ఫిష్ మార్కెట్ అయినా, మటన్ మార్కెట్ అయినా ఒక ప్రాంతానికి కేటాయించినప్పుడు, ఫ్లవర్ మార్కెట్ అయినా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉదయం ఒక 2 గంటలు, ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు పెట్టుకొని పోయినదని ఇబ్బంది పెట్టదని చెప్పేసి మరి మీ ద్వారా కోరుతూ గత నుంచి అడుగుతున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం అధ్యక్ష. అలాగే మున్సిపల్ ఫండ్స్ కూడా అనేక విధాలు డైవర్ట్ అయిన అధ్యక్ష. సుమారు మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి 8,40,000 అధ్యక్ష. 8,40,00,000 అయింది. దానికి శాంక్షన్ 3 కోట్లు అధ్యక్ష. కౌన్సిల్ శాంక్షన్ లేకుండా
దాదాపు 5 కోట్ల రూపాయలు దాని వల్ల కూడా అకౌంట్ ఏ సభ్యులు మాట్లాడారు, బీజేపీ సభ్యులు అంటూ టీఆర్ఎస్ సభ్యులు ఎవరిలో మాట్లాడారు.